మిత్రులందరికీ స్వాగతం. మాఘపురాణంలో 19వ అధ్యాయం మునుల వాగ్వివాదం. కృష్ణమద మహర్షి జహ్నుమునితో ఇట్లు పలికెను. ఓయి వినుము, గోమతి నదీ తీరమున పవిత్రమైన నైమిసారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్ష గుల్మము ఎన్నియో ఉన్నవి. అచట ఉత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసుకొని చుండిరి. జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువంటే నేనెక్కువ అనుచు వివాదము కలిగెను. భృగు మహర్షి నేను తపోనిష్ఠుడను, యోగీశ్వరుడును, నన్ను మించిన వారెవరున్నారని అనెను. గౌతముడు నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పము పూర్తియగు వరకు తపమును చేసిన వాడను, నేనే గొప్పవాడినని పలికెను. లోమసుడను ముని నాకు సమానుడు లేడు, నేను మునులకే గురువునని ప్రకటించెను. గార్గ్యుడను ముని సభలో నిలబడి వేదశాస్త్రులన్నీయును నాకు వచ్చును, కావున నేనే ఉత్తముడునని అనెను. మాండవ్యుడు నేను కర్మలను ఏమరకుండా యథాకాలముగా చేయుదును, సత్కర్మలను ఆచరించుతును అని అన్ని శాస్త్రములు చదివిన వాడను, నాకంటే ఉత్తముడు ఎవడని గర్జించెను. శంతనునుడు ముని నేను యోగాభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రత కలవాడను, నన్ను మించిన వాడెవడూ లేడని పలికెను. పాలస్తుడను ముని లేచి నేను వేదములు శాస్త్రములు అన్నీయూ నేర్చిన వాడను, పెద్దలు కూడా నన్నే గౌరవింతురు, కావున నేనే అధికుడనని. శౌనకుడు ఆత్మవేత్తలలో నేను మొదటివాడను, నాకంటే పూజ్యులు ఎవరూ లేరు అని ఆ మునివరులు తమ గొప్పధనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొంచుండిరి. కొందరు కోపమున పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్ళు బిగించి కొట్టిరి. ఒకరికొకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుచు కోలాహలముగా ఉండెరి. ఇట్లు వారు పరస్పరము వివాదమాడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను. కలహించుకొనుచున్న వారిని మరింత ఉద్రేకపరిచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నవించెను. శ్రీహరియు నారద, ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదము ఉపాయముచే ఉపశమింపజేయవలెను. నాకిష్టులైన సనక సనందన సనత్కుమార సనత్జుత జాతుల వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపదును. వీరు నలుగురును ఎల్లప్పుడూ 5 సంవత్సరముల వారుగానే ఉందురు. వీరి బాల్యమున చతుర్యుగము ఎన్నియో మార్లు గడిచినవి. వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కండేయుని కూడా పంపదును. అతడు సప్తమహాకల్పములను జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారద, నీవును అటకు పోయి చూడుము అని వానిని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూచి వివాదపడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టమైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును వారినందరినీ కుశల ప్రశ్నాధికములతో శాంతపరిచెను. ఇట్లు కొంతకాలం గడిచెను. కొంతకాలం గడిచిన తరువాత బ్రహ్మజ్ఞానులు భగవద్వా ఆలాపనలకు సనక సనందాది మునులను నలుగురును అచటకు శ్రీహరిని కీర్తించుచూ వచ్చిరి. మార్కండేయ మహర్షి వారిని చూచి ఎదురెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులచే పూజించెను. వారి పాదములు కడిగి నీటిని తనపై చల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుని చూచి సనకాది మునులు ఆశ్చర్యపడి ఇట్లనిరి. మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునులలో ఉత్తముడవు. 7 మహాకల్పములు నీ ఆయుష్కాలము. 4 మహాయుగమును బట్టి మహాయుగములు 1000 గడిచిన బ్రహ్మకు ఒక పగలు రాత్రియు, అట్లే 1000 మహాయుగములు పరిణామము కలది. ఇట్టి 360 దినములు బ్రహ్మకు 1 సంవత్సరము. ఇట్టి 100 సంవత్సరములు బ్రహ్మకు ఆయుష్కాలము. దీనిని మహాకల్పమని అందురు. ఇట్టి మహాకల్పములు మార్కండేయ మహర్షికి ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై చల్లుకొనుచున్నావేమి? వృద్ధులు బాలురకు
ఎదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శృతివాక్యమున కదా, మేము 5 ఏండ్ల వారమే కదా అని పలికిరి. ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఇట్లనెను: భగవద్గానులారా, ఒక్కొక్క దినమును గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము కూడా నుండి స్రవించు నీరు వలె తగ్గిపోవుచున్నది. 21 కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇది సత్యము లేదు. ఎక్కువ వయస్సు ఉండుట వలన ప్రయోజనమేమి? వేదశాస్త్రములను చదువుట చేత లాభమేమి? యోగమును పాటించుటచే ఉపయోగమేమి? తపము చేత కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనమేమి? నిరర్ధకముగా కాలము గడుచుటచే దుష్టుల జీవనము గడిచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించువాడే ఎక్కువ. వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలం గడిపిన వాని గొప్పదనమేమున్నది? వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణిలోకము భయమునంది తాను చేసిన కర్మల ఫలములను అనుభవించి మరలా జన్మించును. నిత్యము గాని దేహముతో విష్ణుకథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది. మహాత్ములైన సనక సనందన సనాతుమార సనత్సు జాతులారా, మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి ఎల్లప్పుడూ నీ హృదయ పద్మములయందే ఉండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము, శ్రీహరి ప్రసంగములను కూడా చేయము. విష్ణు కథను మానిన వాడెంత వృద్ధుడైనను బాలుడు, విష్ణు కథను విడువని వాడెంత బాలుడైనను వృద్ధుడే. నిరంతరము హరికథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే. హరికథా ప్రసంగము లేని వారెంత వృద్ధులైనను బాలురే. కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానమునిచ్చెను. మార్కండేయుని మాటలు విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకునుట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరూ మార్కండేయ మహర్షికి సనకాది మునులకు పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువలను తెలుసుకుంటిమి. కావున విష్ణు భగవానుని మహిమ ఎరుగ శక్తి ఉండని ప్రార్థించిరి. నారదులను శ్రీహరి యొద్దకేగి జరిగిందానని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాసరూపమును సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించెను. సూతుని వలన మునులు మొదలగు వారందరూ శత్రుల సారము నెరిగిరి. శౌనకుడు మొదలగు మునులను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనము కలిగి ఉండిరి. హరకేయురాది భూషణములు తమ తమ విభిన్న రూపములు నందిని కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషమును అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనమనే చేరును. వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్యము ఎరిగి పరమాత్మ చింతనము చేసి భగవత్ అనుగ్రహమును ఉందుటచే జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతములు భగవత్ చింతనను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపజేయుము. జహనుమునీశ్వర, మాఘమాస వ్రతాచరణ భగవంతిచ్చినమునకు జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములకు పరలోకమును దుష్కర్మ క్షయమును సత్కర్మ చరణ ఫలమును పొంది భగవసాగరమును తరించును. మునుల అహంకారమును మార్కండేయముని వినయ వివేకములను సనక సనందాదులు మహత్యమును పరిశీలించి ప్రాణి వినయమును భగవత్ చిత్తనమును జ్ఞాన ఫలములని ఎరిగి ఆచరించి భవసాగరమును దాటవలెను సుమ అని గృత్సమద మహర్షి వివరించెను. మాఘపురాణమందలి 19వ అధ్యాయం సంపూర్ణం. మరో అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.